నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నాని ది బ్యాడెస్ మళ్ళీ వాయిదానా? అసలు కారణం ఇదేనా? నేచురల్ స్టార్ నాని అభిమానులకు మరోసారి షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఇప్పటికే ఒకసారి రిలీజ్ డేట్ మారిన ది ప్యారడైస్ సినిమా ఇప్పుడు ఆగస్ట్ 21 కూడా రావడం లేదని వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు ఇప్పుడు ఈ సినిమాకు సెప్టెంబర్ 24కి వాయిదా వేయనున్నారని రూమర్ కూడా బలంగా వినిపిస్తుంది. అసలు ఇందులో నిజమెంత? ఎందుకు మళ్ళీ ఆలస్యం అవుతుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దసరా తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఒదేలాతో నాని చేస్తున్న రెండో సినిమా ది పారడైస్ గ్లిమ్స్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. డార్క్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నాని కెరియర్లోని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. అనిరుద్ సంగీతం, శ్రీకాంత్ ఒదేలా విజన్, నాని కొత్త లుక్ ఇవన్నీ కలిసి సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. మొదట ఈ సినిమాను మార్చి 2026లో విడుదల చేయాలని ప్రకటించారు. అయితే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ ను ఆగస్ట్ 21కి మార్చారు. ఆ సమయంలో అభిమానులు కూడా సినిమా బాగుంటే ఆలస్యమైన పర్లేదు అంటూ ఎదురు చూశారు. ఇప్పుడు సినీ వర్గాల్లో మరో వార్త వైరల్ అవుతుంది. ఆగస్ట్ 21 నుండి కూడా సినిమా విడుదల కావడం కష్టమేనని సమాచారం. దీనికి ప్రధాన కారణం ఇంకా షూటింగ్ పూర్తిగా ముగించకపోవడం, అలాగే విఎఫ్ఎక్స్, సిజిఐ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలా మిగిలి ఉండటమేనని టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే ది పారడైస్ సినిమాను సెప్టెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారనే ప్రచారం. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి. సెప్టెంబర్ 24 రిలీజ్ పై అప్పటి వరకు చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో, ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న రూమర్స్ మాత్రమే. అందుకే అభిమానులు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఎందుకు ఇంత ఆలస్యం? శ్రీకాంత్ ఒదేలా ఈ సినిమాను సాధారణ కమర్షియల్ సినిమాలా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నిలిచేలా రూపొందించాలని భావిస్తున్నారట. ప్రతి యాక్షన్ సీన్, ప్రతి ఫ్రేమ్, ప్రతి విజువల్ అన్నిటిలోనూ రాజీ పడకుండా పనిచేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అందుకే షెడ్యూల్స్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని చెప్తున్నారు. ఇది మొదటిసారి కూడా కాదు. కొన్ని నెలల క్రితం కూడా రీషూట్లు జరుగుతున్నాయి, సినిమా మళ్ళీ వాయిదా పడుతోంది అంటూ వార్తలు వచ్చాయి. ఇక అలానే అప్పుడు చిత్ర బృందం వాటిని ఖండిస్తూ షూటింగ్ బాగా జరుగుతోందని, ఆగస్ట్ 21నే లక్ష్యంగానే పనులు కొనసాగిస్తున్నారని తెలుపుకొచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ వాయిదా వార్తలు రావడంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది. మరి ఇది ప్యారడైస్ సాధారణ సినిమా కూడా కాదు. నాని పాన్ ఇండియా మార్కెట్ ను మరింత పెంచే సినిమాగా దీన్ని చూస్తున్నారు. దసరా తర్వాత మళ్ళీ అదే దర్శకుడితో వస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక సోషల్ మీడియాలో చూస్తే అభిమానులు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ఒక వర్గం ఏమో ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, సినిమా బ్లాక్ బస్టర్ కావాలి అని అంటుంటే, మరో వర్గం మాత్రం మళ్ళీ వాయిదా వేస్తే హైప్ తగ్గిపోతుంది అని అంటున్నారు, అభిప్రాయపడుతున్నారు. ఇక రెండు అభిప్రాయాల్లోనూ కొంత నిజం కూడా ఉంది. ప్రస్తుతం ఆగస్ట్ 21 రిలీజ్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సెప్టెంబర్ 24 రిలీజ్ అనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ రెండు విషయాలపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కాబట్టి ఆ అనౌన్స్మెంట్ వచ్చే వరకు, పోస్టర్స్ లేదా మేకర్స్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఇవన్నీ రూమర్స్ గానే చూడాలి. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ది ప్యారడైస్ పై మేకర్స్ ఎలాంటి రాజీ పట్టం లేదని, కొంచెం ఆలస్యమైన ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాను అందించాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి నిజంగానే సినిమా సెప్టెంబర్ 24కి వాయిదా పడుతుందా, లేక మేకర్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆగస్ట్ 21న రిలీజ్ చేస్తారా? దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరి మీ అభిప్రాయం ఏంటి? ది ప్యారడైస్ సినిమా క్వాలిటీ కోసం ఆలస్యంగా విడుదల చేయడం సరైన నిర్ణయమేనా? అలాగే సెప్టెంబర్ 24 రిలీజ్ రూమర్ పై నిజమెంతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఓకే టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.